పవన్ చెప్పండి, ఈరోజు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం పైన ఏ విధంగా చూస్తున్నారు? కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తి రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి అనేట ఆయనకు రాష్ట్రం మీద గ్రిప్పు లేదు, ఉద్యమకారుడు కాదు, బ్యాగులు మోసినోడు. ఇట్లాంటివన్నీ జరిగిన వాళ్ళకి రాష్ట్రం మీద పట్టు ఉంటే ఈ విధమైన చర్యలు జరగవు. ఇది రేవంత్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్కి పూర్తి నిదర్శనం అని చెప్పొచ్చు. సిట్ విచారణ ఆయన పిలుస్తుండు, కానీ రాష్ట్రంలో సిట్ ఎంటర్ అయింది అన్న విషయం రేవంత్ రెడ్డికి అని తనకు తెలియదని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఒక హోంమంత్రిగా ఆయననే ఉన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయననే ఉన్నాడు. రాష్ట్రంలో సిట్ ఎంటర్ అయింది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు అంటే రేవంత్ రెడ్డి ఎంత వరస్టులు ఉన్నాడు, ఆయన పాలన ఎంత చెత్త ఉందనేది తెలుసు. ఇప్పుడు ఏమంటారు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు వచ్చేసి 6 గ్యారంటీలు ఏమైనాయి, నీది ప్రతిదీ నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది, వచ్చి ప్రతి గుడికాడ ఒట్లు తిన్నాడు. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాలనలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి పోయి యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర ముక్కు భూమికి రాయాలి, మన జేపీ దర్గా మీద కూడా ఒట్టేసిండు కాబట్టి ముక్కు భూమికి రాయాలి, భద్రాద్రి రామయ్య దగ్గర కూడా ఒట్టు తిన్నాడు కాబట్టి ఆడ ముక్కు భూమికి రాయాలి. కంప్లీట్గా అన్ని రకాలుగా ఒక పాలన లేదు, ఒక ఆయనకు ప్రజల యొక్క నాడి కూడా ఆయనకు తెలియకపోయాయి. రైతులకు మోసము, ఆడపిల్లలకు మోసము, ఉచితంగా ఇప్పుడు మనకు స్కూటీలు అని చెప్పిండు ఆడపిల్లలకు, వాళ్ళకు మోసం చేసిండు. రైతు బంధుకు మొత్తం ఎగనామం పెట్టిండు, మొత్తం ఏతులే పెట్టిండు ఆయన. ఆయన పేరు ఇక యనుమల రేవంత్ రెడ్డిది, చేతుల రేవంత్ రెడ్డి పెట్టాల్సిందే. ఆయన ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ అధినేతను టచ్ చేస్తే రాష్ట్రం మొత్తం ఉద్యమాలు మళ్ళా పునరావృతం అవుతాయి. అన్ని రకాలుగా ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసేసాయి, నాకు శాతం అయితే లేదని రాజీనామా చేయి, లేదంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి దాని మీద పని చేయి. ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఎంతసేపు రేవంత్ రెడ్డి మాట్లాడేది ఒకటే ఉంటుంది, పాలన పక్కకు పెట్టిండు. ఎంతసేపు కేసీఆర్ కుటుంబము, దీని మీద కాదురా బాబు నువ్వు మాట్లాడింది, నేను ముఖ్యమంత్రి చేసిన దానికి కాదు, ప్రజలకు న్యాయం చేయి, అది చేత కాకపోతే రిజైన్ చేయి.